Oxidation and reduction reactions. If a substance gains oxygen during a reaction, then the substance is said to be oxidized, and such reaction is called an oxidation reaction. ఏ రియాక్షన్లో అయినా సరే ఒక సబ్స్టెన్స్ కనుక ఆక్సిజన్ని గెయిన్ చేస్తే, ఆక్సిజన్ని తీసుకుంటే ఆ రియాక్షన్ మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఆ సబ్స్టెన్స్ ఆక్సిడైజ్ అయింది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాపర్ పౌడర్ ఈజ్ హీటెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. కాపర్ పౌడర్ని మనం ఆక్సిజన్ ప్రెజెన్స్లో హీట్ చేస్తే ఇట్ బికమ్స్ కాపర్ ఆక్సైడ్. అంటే ఆ కాపర్ ఆక్సిడైజ్ అయింది. అండ్ దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ద బ్రౌన్ కలర్డ్ సర్ఫేస్ ఆఫ్ ది కాపర్ పౌడర్ టర్న్స్ బ్లాక్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో హీట్ చేసినప్పుడు ఆ కాపర్ పౌడర్ యొక్క సర్ఫేస్ అనేది బ్లాక్గా మారుతుంది. ఎందుకంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల. ఏం ఫామ్ అయింది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి? కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయింది. సో వెన్ కాపర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, ఇట్ ఫార్మ్స్ కాపర్ ఆక్సైడ్. 2Cu plus O2 gives rise to 2CuO in presence of heat. అయితే ఈ కాపర్ ఆక్సైడ్ నుంచి తిరిగి మళ్ళీ మనం కాపర్ని వెనక్కి తేగలుగుతామా? కెన్ వీ గెట్ ఇట్ బ్యాక్? ఎస్, దట్ ఈస్ బై రిడక్షన్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద రిడక్షన్ రియాక్షన్? ఇఫ్ అ సబ్స్టెన్స్ లూజెస్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఎ రియాక్షన్, ఇట్ ఈస్ సెడ్ టు బి రెడ్యూస్డ్ అండ్ సచ్ రియాక్షన్ ఈస్ కాల్డ్ రిడక్షన్ రియాక్షన్. ఏదైనా ఒక రియాక్షన్లో ఒక సబ్స్టెన్స్ ఆక్సిజన్ని లూజ్ అయితే గనక దాన్ని మనం రిడక్షన్ రియాక్షన్ అంటున్నాం. When hydrogen gas is passed over heated copper oxide, the black surface coating undergoes a transformation, turning brown as the reverse reaction occurs and finally copper is obtained. సో మనం ఈ కాపర్ ఆక్సైడ్ ఏదైతే బ్లాక్గా మారిపోయింది, ఈ కాపర్ ఆక్సైడ్ మీద మనం హైడ్రోజన్ గ్యాస్ని కనుక పాస్ చేస్తే, దిస్ హైడ్రోజన్ ఇట్ రియాక్ట్స్ విత్ ది ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ ద కాపర్ ఆక్సైడ్. సో ఈ కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్ లూజ్ అవుతుంది. దెన్ ఇట్ టర్న్స్ బ్యాక్ ఇన్ టు కాపర్. తిరిగి మళ్ళీ కాపర్ కింద అది ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ ఎవరు తీసుకుంటున్నారు? హైడ్రోజన్. అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ వాటర్. సో హియర్ కాపర్ ఆక్సైడ్ అనేది ఏమైంది? రెడ్యూస్ అయింది. రిడక్షన్ రియాక్షన్ జరిగింది. సో ఈ రియాక్షన్లో మనం రిడక్షన్ని చూడొచ్చు, అలాగే ఆక్సిడేషన్ కూడా జరగచ్చు. ఇందులో కాపర్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్ అయింది కాపర్ కింద. హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ని తీసుకుని ఆక్సిడైజ్ అయింది. సో వీ కెన్ సీ ఆక్సిడేషన్ రియాక్షన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ రియాక్షన్. కాపర్ ఆక్సైడ్ అనేది కాపర్ కింద రిడక్షన్ రియాక్షన్ ద్వారా మారింది. హైడ్రోజన్ అనేది వాటర్ కింద ఆక్సిడేషన్ ద్వారా మారింది. సో డ్యూరింగ్ దిస్ రియాక్షన్ ద కాపర్ ఆక్సైడ్ గెట్స్ రెడ్యూస్డ్ బై లూజింగ్ ఆక్సిజన్ అండ్ ద హైడ్రోజన్ ఈస్ గెయినింగ్ ఆక్సిజన్ అండ్ బీయింగ్ ఆక్సిడైజ్డ్. ఇన్ అదర్ వర్డ్స్, one reactant gets oxidized while the other gets reduced during a reaction. సో ఇలాంటి రియాక్షన్స్ని మనం ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటాం. లేదా సింపుల్గా రెడాక్స్ అంటే రిడక్షన్ ఆక్సిడేషన్, రెడాక్స్ రియాక్షన్స్ అని చెప్తాం. లెట్ us see some examples of redox reactions. Zinc oxide plus carbon gives rise to zinc plus carbon monoxide. Manganese oxide plus HCl gives rise to manganese chloride plus H2O plus Cl2.